మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆ దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే, మరి ఈరోజు దాడి చేసిన వారిని వదిలేసి దాడికి గురి కాబడ్డ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉన్న వాళ్ళపై కూడా కేసులు పెట్టి అక్రమ నిర్బంధం చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలోనూ దళితుల పరిస్థితి ఇలాగే ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా మేము ఆత్మగౌరవంతో బతుకుతామనుకుంటే సుమారు 100 రోజుల పరిపాలనలో 2 చోట్ల 2 ఎమ్మెల్యేలు, మీ ఎన్డీఏ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మా బహుజనుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇదే విషయాన్ని ఈరోజు ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటితో మీరు మాపై దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో మరి వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలా. ఎందుకంటే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్